సార్ ఈ టీత్ హెల్త్ అనేది మన ఇతర ఆర్గాన్స్ పై ఏ విధంగా ఎఫెక్ట్ చూపిస్తుంది? ఫుడ్ అన్ని రకాలైన ఫుడ్లు ప్రాపర్గా చీవ్ చేసి తినడానికి హెల్ప్ చేసేది టూత్ సిస్టమ్. ఓకే. ఇంకోటి ఏంటంటే హార్ట్ హెల్త్ కూడా అన్నట్టు. నోట్లో సరిగ్గా బ్రష్ చేయకుండా ఏమన్నా పాచేయమని ఉంటే మనం తినేవాటితో లోపలికి వెళ్ళిపోతే అవి హార్ట్కి కూడా ముప్పు చేసే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. యాక్చువల్లీ సమ్వేర్ ఐ రెడ్ ఒక దాన్ని మనం తిన్నప్పుడు 32 టైమ్స్ చూజ్ చేయాలి నమ్లాలంటారు. సో అప్పుడు మనకి అది బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది కంప్లీట్గా. ఎంతవరకు నిజం సార్? డెఫినెట్లీ నిజం. 32 టైమ్స్ కాకపోయినా కనీసం 12 టైమ్స్ అయినా నమ్ములు చూడ వస్తారు, నెక్స్ట్ టైం తెలుస్తుంది ఎంతసేపు తింటున్నాను అని చెప్పేసి అన్నట్టు. సార్ ఈ టీత్ హెల్త్ అనేది మన ఇతర ఆర్గాన్స్ పై ఏ విధంగా ఎఫెక్ట్ చూపిస్తుంది? ఇఫ్ ఇన్ కేస్ మన టీత్ హెల్త్ బాగాలేకపోతే అయితే బాగున్నా కానీ మన ఆర్గాన్స్ కానీ మన టోటల్ బాడీ పై ఎలాంటి ప్రభావం చూపిస్తే మన టీత్ హెల్త్? బాడీ అంటే ఇతర ప్రభావాలు అంటే చెప్పాను కదా ఇందాక, మన టీత్ హెల్త్ బాగుంటే ప్రాపర్గా నమిలి తినగలుగుతాం. ప్రాపర్గా నమిలి తింటే అది శరీరానికి పడుతుంది. శరీరానికి పడుతుంది అంటే హోల్ బాడీకి పడుతుంది అన్నట్టే కదా. అవును. కడుపులో నుంచి అబ్జర్వ్ అయిపోయి ఆ ఫుడ్ అబ్జర్వ్ అయిందంటే మంచి రక్తం జనరేట్ అవుతుంది, మజిల్స్ బిల్డప్ హెల్ప్ అవుతుంది, బోన్ హెల్త్కి హెల్ప్ అవుతుంది, అన్ని పరంగా హెల్ప్ అవుతుంది. కంటి చూపు ఇప్పుడు విటమిన్ ఏ బాగుంది, క్యారెట్లు బాగా తింటే కంటి చూపు బాగుంటుంది అంటారు. బట్ నోట్లో పనులు లేవు, నొప్పి వస్తుంటే క్యారెట్ అయినా ఉంటుంది అన్నట్టు. సో ఇండైరెక్ట్గా ఫుడ్ అన్ని రకాలైన ఫుడ్లు ప్రాపర్గా చీవ్ చేసి తినడానికి హెల్ప్ చేసేది టూత్ సిస్టమ్. ఓకే. ప్లస్ టూత్ని కేవలం తినడానికి కోసం కాకుండా అందానికి కూడా చాలా ఇంపార్టెంట్. మాట్లాడేటప్పుడు, నీ భావ వ్యక్తీకరణ ఉన్నప్పుడు, స్మైల్ చేయాలనుకున్నప్పుడు దానికి కూడా చాలా అవసరం అన్నట్టు. అండ్ థర్డ్, పను లేకపోతే కొన్ని పదాల ఉచ్చారణ సరిగ్గా రాదు, కొన్ని వాక్యాలు సరిగ్గా పలకడానికి రాదు, మాట తొత్తురుపోతుంది అంటారు చూడ, అట్లా అన్నట్టు. సో టూత్ని కేవలం నమలడానికే కాకుండా ఓవరాల్గా హెల్త్లో భాగం అనుకోవాలన్నట్టు. ఓకే. అంటే దానివల్ల వేరే ఆర్గన్స్ పై ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు? లో ఉన్న కొన్ని అల్సర్స్ ఫామ్ అవుతాయి, కొన్ని ఉంటాయి. అంటే కొన్ని డిసీజెస్ ఉంటాయి, అవి నోట్లో ఏం ప్రాబ్లం ఉంటుంది కానీ ఆ డిసీజెస్ నోట్లో ఉండే పూతలాగా కొన్ని సిమ్టమ్స్ లాగా చూపిస్తాయి అన్నట్టు. ఒక టంగ్ మీద కానీ, నాలుక మీద, చెంపల మీద కానీ కొన్ని మచ్చలు లాంటివి వస్తే కొన్ని ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఉంటాయి, కొన్ని స్కిన్ డిసీజెస్ ఉంటాయి, వాటికి నోట్లో మేనిఫెస్టేషన్స్ ఉంటాయి అన్నట్టు. సో అవి డైరెక్ట్గా కాకుండా ఆయా డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తే ఆ సిమ్టమ్స్ తగ్గిపోతున్నప్పుడే నోట్లో వచ్చే సిమ్టమ్స్ కూడా తగ్గిపోతాయి. ఇంకోటి ఏంటంటే హార్ట్ హెల్త్ కూడా అన్నట్టు. నోట్లో సరిగ్గా బ్రష్ చేయకుండా ఏమన్నా పాచేయమని ఉంటే మనం తినేవాటితో లోపలికి వెళ్ళిపోతే అవి హార్ట్కి కూడా ముప్పు చేసే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. సో ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలనుకుంటే నోరు మాత్రం క్లీన్గా ఉండాలి. అంతెందుకు ఈవెన్ ఎవరైనా పెద్ద సర్జరీస్, హార్ట్ సర్జరీస్ లేదా వేరే సర్జరీస్ చేయడానికి ముందు డెంటల్ క్లియరెన్స్ అని మాకు పంపిస్తారు అన్నట్టు. సో నోట్లో అదేంది వాళ్ళు ఇంటిబేషన్ చేస్తుంటారు కాబట్టి నోట్లో ఏమన్నా లూజ్గా ఉండే పనులు, బ్యాక్టీరియా, పాచి ఇవన్నీ ఉండకూడదు అన్నట్టు వాళ్ళకు. సో వాళ్ళు చేసే ప్రాబ్లం మేము ఉల్టా అవుతున్నది కాబట్టి అంతే క్లీన్ చేసేసి డెంటల్ క్లియరెన్స్ ఓకే అని చెప్పేసి నేను రాసినాక అప్పుడు సర్జరీస్ చేస్తాను. ఓకే. సో మనకి టీత్ హెల్త్ బాగుంటే మనం కంప్లీట్ బాడీ హెల్త్, మల్టిపుల్ ఆర్గన్ హెల్త్, హార్ట్ హెల్త్ కూడా బాగుంటుంది. ఓకే. విచ్ ఈస్ మనకి టీత్ హెల్త్ అంటే నమ్లి తినడం అనేది మనం ఇప్పటివరకు ఒక 2 టైమ్స్ మాట్లాడలేదు సార్. యాక్చువల్లీ సమ్వేర్ ఐ రెడ్ ఒక దాన్ని మనం తిన్నప్పుడు 32 టైమ్స్ చూజ్ చేయాలి నమ్లాలంటారు. సో అప్పుడు మనకి అది బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది కంప్లీట్గా. ఎంతవరకు నిజం సార్? డెఫినెట్లీ నిజం. 32 టైమ్స్ కాకపోయినా కనీసం 12 టైమ్స్ అయినా నమ్ములు చూడ వస్తారు, నెక్స్ట్ టైం తెలుస్తుంది ఎంతసేపు తింటున్నాను అని చెప్పేసి అన్నట్టు. వి డోంట్ టెండ్ టు డూ ఇట్ సో మచ్, బట్ ఇట్ ఈస్ వెరీ మచ్ ఎసెన్షియల్ టు ఈట్ యువర్ ఫుడ్ ప్రాపర్లీ చ్యూన్. ఓకే. వి డోంట్ డూ ఇట్ జనరల్లీ. ఎప్పుడు తింటున్నాం అసలు? టీవీ చూసుకుంటున్నాం, ఏదో ప్రోగ్రామ్ చూసుకుంటున్నాం, ఫోన్ చూసుకుంటున్నాం, తింటున్నాం అన్నట్టు. సో వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ ద ఫుడ్ వాట్ వీఆర్ ఈటింగ్, రైట్ కదా? సో ప్రాపర్గా నమిలి బోలస్ లా ఫామ్ చేయాలి అన్నట్టు. లిటరల్ గా ఈట్ చ్యూ సో మచ్ దట్ ఇట్ బికమ్స్ ఎ లిక్విడ్ కైండ్ అండ్ జస్ట్ గల్ప్ దట్ లిక్విడ్ అని చెప్పేసి మనం అట్లాగే మింగేస్తుంటాం అంతే అన్నట్టు. ఇంకొకటి ఏంటంటే ఈ నమిలి తినడం వల్ల మనకు చాలా డ్యూరేషన్ పడుతుంది, రైట్? సో ఇంత తినేది ఇంత తింటాం అప్పుడు మనకి ఇంత తిన్నా బాడీ అబ్జర్వ్ చేస్తుంది. అట్లే విధంగా మనకి వెయిట్ వేస్టేజ్ పోదు అన్నట్టు. వేస్టేజ్ పోదు, ఫ్యాట్ గా కన్వర్ట్ అవ్వదు.